హలో, నెల్లూరు జిల్లా. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సదిహా. సదిహా. నా పేరు సదిహా. సదిహా గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. ఏంటంటే అదే కొర్రలు అదే నానబెట్టాలా అన్నారు. ఎన్ని గంటలు ఎప్పుడు దాకా నానబెట్టాలా? 6 to 7 hours అమ్మా. 6 నుంచి 7 గంటలు. రొట్టి ఎప్పుడు చేయాలా? అదే సాయంత్రం ఏ రొట్టి చేసుకుంటే బాగుంటుంది సార్? మీ ఇష్టం అమ్మా, ఏదైనా చేసుకోవచ్చు. నానబెట్టి మీరు పిండి కలిపిన తర్వాత ఒక 2-3 గంటలు నానబెట్టి రొట్టెలు చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి. అది ఏ రొట్టి సార్? కొర్రలా లేకపోతే అడ్డు కొర్రలా? అన్ని చేసుకోవచ్చు అమ్మా, 5 ధాన్యాలతోనూ రొట్టెలు చేసుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు. అవును సార్, అది ఉదయం తాగొచ్చా, మధ్యాహ్నం అన్నం తినొచ్చా? 3 పూట్ల అదే తినొచ్చా? మీ ఇష్టం అమ్మా, మీరు 3 పూట్ల రొట్టెలు తిన్నా ఇబ్బంది లేదు, 3 పూట్ల అన్నం తిన్నా ఇబ్బంది లేదు. మీ ఇష్టం. మీకు రొట్టెలు ఇష్టమైతే రొట్టెలు తినండి, అన్నం ఇష్టమైతే అన్నం తినండి, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నానబెట్టండి అంతే, నానబెట్టి వండుకోండి. సో విన్నారు కదండి, వల్లిగా చెప్పినటువంటి సలహా పాటించండి. సో ఎప్పుడైనా కానీ మీరు వండుకోవాలనుకుంటే సిరిధాన్యాలు ఏవైనా 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ సిరిధాన్యాల పిండితో ఏ రొట్టె అయినా చేసుకోవచ్చు, ఇదే చేసుకోవాలనేటువంటి ఏ నియమం లేదు. ఒక రోజు కొర్రలది అయితే ఇంకొక రోజు అండు కొర్రలది, అలా ఇంకొక రోజు రోజుకొకటి ఏదైనా మీరు చేసుకుని తినండి. రొట్టెలతో మీరు చట్నీలు చేసుకొని తినండి, వంకాయ కూర తినండి, దొండకాయ కూర తిని మీ ఇష్టం. అవేమి వెజిటబుల్స్ తో తినండి. ఆ కూరలు చేసుకున్నప్పుడు ఎద్దుగానుగ నూనెలు వాడండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. ప్లాస్టిక్ ఎద్దుగానుగ నూనెలు చాలా మంచివి. కూరలు, పప్పు అన్ని చేసుకొని తినండి, ఏ ఇబ్బంది లేదు. మీరు డయట్ అని రిస్ట్రిక్షన్స్ ఏం లేదు ఇక్కడ. హ్యాపీగా మీరు ఆ వరి బియ్యము ఆ గోధుమలు 2 పక్కన పారేసి ఇంటికి తీసుకురావద్దండి. ఈ 5 ధాన్యాలని వాడండి, రొట్టెలు తినండి, సంగటి చేసుకోండి, గంజి చేసుకోండి, ఏమైనా మీ ఇష్టం. ఇప్పుడు మా కర్ణాటకలో వాళ్ళు ముద్ద తింటారు, రాగి ముద్ద. సో మీరు కొర్రలతో ముద్ద చేసుకోండి, అరికలతో ముద్ద చేసి, వాళ్ళు సంగటి తప్ప ఇంకేమీ తినరు. యాక్చువల్లీ వట్టి పిండి చేసి నీళ్ళలో వేసి ఇలా 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 ముద్ద అవుతుంది. వాళ్ళు పొద్దున అదే తింటారు, మధ్యాహ్నం అదే తింటారు, రాత్రి అదే తింటారు, ఏమి ఇబ్బంది లేదు. మీకు అలా ఇడ్లీలు తినాలని ఉందనుకోండి, మధ్యాహ్నం తినండి, ఉదయం తినండి, రాత్రి తినండి. కొందరు ఇడ్లీలు ఇష్టం, కొందరికి అన్నం ఇష్టం. మీరు కొరన్నం చేసుకోండి, ఏదైనా అన్నమే తినండి, పప్పు చేసుకోండి, తాళింపు తినండి, ఏమి ఇబ్బంది లేదు. లేదు నాకు పొద్దున్న రొట్టె కావాలి, రాత్రికి సంగటి కావాలి, అలాగే చేసుకోండి. కానీ ఒకే ధాన్యం వాడండి, బాగా నానబెట్టి వండుకోండి, ఏ ఇబ్బంది లేదు. మరి కషాయాలు ఏమైనా తాగొచ్చా అండి? కషాయాలు అనేక రకాలైన కషాయాలు ఉన్నాయమ్మా. మీకు ఆ పుస్తకంలో రోగాలు ఉన్న వాళ్ళకి కషాయాలని రాశాను.